వెల్కమ్ బ్యాక్ స్టూడెంట్స్ అందరికీ. మనం ఈరోజు క్లాస్ 10 మ్యాథమెటిక్స్ సిమిలర్ ట్రయాంగిల్స్లో ఈ క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం. ఓకే, సో సిమిలర్ ట్రయాంగిల్స్ క్వశ్చన్స్ అన్నీ కూడా లెంగ్తీగా ఉంటాయి కాబట్టి ఈచ్ వీడియోలో ఒకటే క్వశ్చన్ తీసుకుంటున్నాం. సో ఈ వీడియోలో ఈ క్వశ్చన్ ఇన్ ద గివెన్ ఫిగర్ ఏబీ ప్యారలల్ టు సిడి ప్యారలల్ టు ఈఎఫ్ గివెన్ దట్ ఏబీ ఈక్వల్ టు 7.5 సెంటీమీటర్స్, డీసీ ఈక్వల్ టు y సెంటీమీటర్స్, EF equal to 4.5 centimeters, BC equal to x centimeters, and CF is equal to 3 centimeters. We need to find the values of x and y. మనం సొల్యూషన్లో సో కంపల్సరీగా ఈ స్టెప్స్ రాయాలి. సో గివెన్ అండ్ రిక్వైర్డ్ టు ప్రూవ్ ఫైండ్ x and y. ఇదంతా క్వశ్చన్లో ఉన్న డేటా. ఓకే, సో సొల్యూషన్లోకి వెళ్తే ఫస్ట్ ఐ విల్ టేక్ దిస్ ట్రయాంగిల్ ABE. ఇందులో అగైన్ వీ హ్యావ్ టూ ట్రయాంగిల్స్ CDE, ABE. Okay, triangle CDE and triangle ABE. సో క్వశ్చన్లో మనకి AB ఈజ్ ప్యారలల్ టు CD అని ఇచ్చాడు. సో మనకి బేసిక్ ప్రొపోర్షనాలిటీ థీరం యూజ్ చేస్తే సో బికాస్ దిస్ టూ లైన్స్ ఆర్ ప్యారలల్ ఈ టూ ట్రయాంగిల్స్ సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతాయి. బేసిక్ ప్రొపోర్షనాలిటీ థీరం ఇక్కడ అప్లై చేస్తాం. సో ఈ రెండు ట్రయాంగిల్స్ సిమిలర్ ట్రయాంగిల్స్ కాబట్టి వీటి సైడ్స్ రేషియోస్ కరస్పాండింగ్ సైడ్స్ రేషియోస్ ఈక్వల్గా ఉంటాయి. సో కరస్పాండింగ్ సైడ్స్ రేషియోస్ అంటే ఏమవుతాయి? డిఈ బై బిఈ, డిఈ బై బిఈ ఈజ్ ఈక్వల్ టు సిడి బై ఏబి, సిడి బై ఏబి, రైట్. సో డిఈ బై బిఈ is equal to CD అంటే ఏంటి y బై AB is 7.5. సో దీన్ని మనం ఈక్వేషన్ 1 అనుకున్నాం, రైట్. సో సెకండ్ ఐ టేక్ ఈ ట్రయాంగిల్ తీసుకుంటా BFE. ఇందులో కూడా మళ్ళీ మనకి రెండు ట్రయాంగిల్స్ BCD, BFE. ఓకే, సో BCD ట్రయాంగిల్ BCD అండ్ ట్రయాంగిల్ BFE, రైట్. సో ఈ ట్రయాంగిల్స్ రెండు చూసుకుంటే CD ఈజ్ ప్యారలల్ టు EF. మళ్ళీ ఇక్కడ బేసిక్ ప్రొపోర్షనాలిటీ థీరం అప్లై చేస్తే ఈ రెండు సిమిలర్ ట్రయాంగిల్స్. ఐఎమ్ అప్లయింగ్ బేసిక్ ప్రొపోర్షనాలిటీ థీరం. సో బికాస్ మళ్ళీ ఈ రెండు ట్రయాంగిల్స్ సిమిలర్ ట్రయాంగిల్స్ కాబట్టి కరస్పాండింగ్ సైడ్స్ రేషియోస్ ఈక్వల్గా ఉంటాయి. సో BD బై BE, ఇక్కడ BD బై BE, BD బై BE will be equal to CD by EF, CD by EF is equal to ఏమొస్తుంది మనకి? ఇంకోటి ఇది కూడా తీసుకోవచ్చు, BC by BF, BC by BF. ఇవి మనకి రేషియోస్ ఈక్వల్. సో ఇక్కడ మనం ఇక్కడ ఉన్న వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో BD by DE BD by BE, sorry. BD by BE is equal to CD. CD అంటే ఏంటి మనకి? Y by EF. What is EF? 4.5 is equal to BC. BC is X by మనకి BF. BF అంటే ఇక్కడ టూ పార్ట్స్ BC CF. సో అంటే x+3, సో డైరెక్ట్గా x+3 అని రాద్దాం, రైట్. సో దీన్ని మనం ఈక్వేషన్ 2 అనుకున్నాం. సో ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ DE బై BE ఉంది, ఇక్కడ BD బై BE ఉంది. సో ఇక్కడ ఈ DEని BD చేయాలి, DEని BD చేయాలి. సో ఈక్వేషన్ 1లో నుంచి ఈక్వేషన్ 1లో నుంచి సబ్ట్రాక్ట్ చేద్దాం. సో సబ్ట్రాక్ట్ ఈక్వేషన్ 1 ఫ్రమ్ 1 on both sides. సో ఇక్కడ 1 మైనస్ DE బై BE ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ y బై 7.5. సో ఇక్కడ ఎల్సిఎం BE అవుతుంది, BE మైనస్ DE ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎల్సిఎం 7.5 మైనస్ y. సో BE మైనస్ DE, BE టోటల్
ఇందులో నుంచి ఈ డిని తీసేస్తే మనకి బీడీ వస్తుంది అన్నమాట. సో ఇదేమవుతుంది, బిడి బై బిఈ ఈజ్ ఈక్వల్ టు 7.5 మైనస్ వై బై 7.5. సో ఈక్వేషన్ 2లో చూడండి, బీడీ బై బిఈలో ఈజ్ ఈక్వల్ టు వై బై 4.5 అంటే ఇది వై బై 4.5. సో దట్ ఇంప్లైస్ వై బై 4.5 ఈజ్ ఈక్వల్ టు 7.5 మైనస్ వై బై 7.5. ఓకే, దీన్ని క్రాస్ మల్టిప్లై చేసి సింప్లిఫై చేసి ఇక్కడ మనకి వై వాల్యూ వచ్చేస్తుంది. సో క్రాస్ మల్టిప్లై చేస్తే 7.5 ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు 4.5 ఇంటూ 7.5 మైనస్ వై. సో ఇది 7.5 వై ఈజ్ ఈక్వల్ టు 4.5 ఇంటూ 7.5. 4.5 into 7.5. 5 is 25. 5 4 are 22. 7 5 are 35. 7 4 are 28. 3 31. 5 7 3 3. So 33.75 minus 4.5y. So take this to left side. 7.5y plus 4.5y is equal to 33.75. So this will get 7 plus 4 11 plus 1 12. 12y is equal to 33.75. So y is equal to 33.75 divided by 12. So divide this with 12. 12 2s are 24. 9 7 point. So 12 6 are 12 6 in the 60, 12 72, 12 7 70, 84, 12 8 are 96, so on. So this will be approximately 2.8 centimeters. Okay, so if you want y, substitute this here. For x you have to substitute y here. So 2.8 by 4.5 is equal to x by x plus 3. So from this you can write 2.8x plus 2.8 into 3. 2.8 into 3. What will it? 3 8s are 24. 3 to the 6 to 8. 8.4 is equal to 4.5x. Right. So 8.4. Take this to right side. 4.5x minus 2.8x is equal to 8.4. Subtracting 2.8 from 4.8. 4.5 minus 2.8. 315. So you get 7. 1.7. So 1.7x is equal to 8.4. So x is equal to 8.4 by 1.7, or x equal to I can write 84 by 17. Okay, this will be approximately equal to 5. Approximately. So the value of y is 2.8 and the value of x is 5. Okay, so this is the end of this solution. We'll see next question in the next video.